హైకోర్టు తీర్పునకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. శ్రీకాంత్, కేటీఆర్ క్వాష్ పిటిషన్ కు సంబంధించి హైకోర్టు తీర్పు సారాంశం ఏంటి? ఈ రోజు హైకోర్టు తీర్పు వెలువరించింది. కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పైన జస్టిస్ కె లక్ష్మణ్ తీర్పు వెలువరించారు. కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ను డిస్మిస్ చేస్తున్నట్టు తీర్పు వెలువరించారు. అయితే అంతేకాకుండా కేటీఆర్ ను ఇప్పటికే కేటీఆర్ అరెస్ట్ చేయదంటూ మధ్యంతర ఉత్తర్వులు ఉన్నాయి. తీర్పు వెలువరించే వరకు కూడా ఈ అమల్లో ఉంటుందని చెప్పి ఆ ఉత్తర్వులు మధ్యంతర ఉత్తర్వులు పొడిగించారు. అయితే ఈ రోజు క్వాష్ పిటిషన్ ను డిస్మిస్ చేశారు కాబట్టి ఆ కేటీఆర్ అరెస్ట్ చేయొద్దంటూ ఇదివరకు అమల్లో ఉన్న మధ్యంతర ఉత్తర్వులను కూడా గడువు ముగిసింది. అయితే ఈ కేటీఆర్ ఈ క్వాష్ పిటిషన్ సంబంధించి న్యాయమూర్తి తీర్పు వెలువరించిన తర్వాత కేటీఆర్ తరపు న్యాయవాది కేటీఆర్ అరెస్ట్ చేయకుండా మరో 10 రోజుల పాటు ఉత్తర్వులు పొడిగించాలని చెప్పి కూడా కోరగా దానికి సంబంధించి న్యాయమూర్తి తోసిపుచ్చారు. అయితే దీనికి సంబంధించి ప్రధానంగా కేటీఆర్ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఫార్ములా ఈ ఆపరేషన్స్ లో అవకతవకలు జరిగాయి, నిబంధనల విరుద్ధంగా పేమెంట్స్ జరిగాయని చెప్పి కూడా కేటీఆర్ ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ ఎఫ్ఐఆర్ ను క్వాష్ చేయాలని చెప్పి కూడా కేటీఆర్ పిటిషన్ దాఖలు చేశారు హైకోర్టు. దీనికి సంబంధించి ఇదివరకే 2 సార్లు హైకోర్టులో వాదనలు జరిగాయి. కేటీఆర్ తరపున న్యాయవాది వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా ఆయన ప్రధానంగా ఈ అవినీతి నిరోధక చట్టం కింద నమోదు చేసిన సెక్షన్లు కానీ, నేరపూరిత కుట్ర కింద నమోదు చేసిన సెక్షన్లు కానీ ఇవేవి కేటీఆర్ వర్తించమని చెప్పి కూడా కేటీఆర్ తరపు న్యాయవాది గత విచారణ సందర్భంగా వాదనలు వినిపించారు. ఎఫ్ఐఆర్ లో పేర్కొన్న విధంగా కూడా దాదాపు 2 విడతలు 46 కోట్లు బదిలీ జరిగిందని చెప్పి చెప్తున్న దానిలో నేరుగా ఫార్ములా ఈ ఆపరేషన్స్ కి బదిలీ జరిగిన మొత్తం కూడా నేరుగా ఫార్ములా ఈ ఆపరేషన్స్ ఖాతాలోకి బదిలీ అయిందని చెప్పి ఇక్కడ కూడా వ్యక్తిగతంగా కేటీఆర్ లబ్ధి పొందలేదని చెప్పి కూడా ఆయన తరపు న్యాయవాది వాదించారు. అంతేకాకుండా ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సందర్భంలో ఒప్పందం జరిగిందనే విషయం కూడా వాస్తవం లేదు. ఎందుకంటే 2022 అక్టోబర్ లోనే త్రైపాక్షిక ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందానికి కొనసాగింపుగానే మరోసారి 2023 అక్టోబర్ లో ఒప్పందం జరిగింది. ఇందులో కొత్తగా ఎలాంటి ఒప్పందాలు జరగలేదని చెప్పి కూడా ఈ సందర్భంగా కేటీఆర్ తరపు న్యాయవాది కోర్టుకు తీసుకెళ్లారు. అంతేకాకుండా సాధారణ ఖాతా నుంచి హెచ్ఎండిఏ సంబంధించిన సాధారణ ఖాతా నుంచి నగదు బదిలీ జరిగింది. 10 కోట్ల కంటే ఎక్కువ జరిగినప్పుడు ఆర్థిక శాఖ అనుమతి తీసుకోవాలని చెప్పి కూడా ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. కానీ ఇందులో కూడా వాస్తవం లేదు. స్వయం ప్రతిపత్తి గల సంస్థ హెచ్ఎండిఏ కాబట్టి సొంతంగా నిర్ణయం తీసుకుని నగదు బదిలీ చేయొచ్చు అని చెప్పి కూడా కేటీఆర్ తరపు న్యాయవాది వాదన వినిపించారు గత విచారణ సందర్భంగా. దీనికి కౌంటర్ గా ఏసీబీ తరపున అడ్వకేట్ జనరల్ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ తరపున సివి మోహన్ రెడ్డి కూడా వాదనలు వినిపించారు. కేటీఆర్ తరపు న్యాయవాది చెప్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని చెప్పి కూడా అడ్వకేట్ జనరల్ కొట్టిపారేశారు. ఎందుకంటే దాదాపు 46 కోట్ల రూపాయల విదేశీ కరెన్సీ రూపంలో నగదు చెల్లించారు. విదేశీ కరెన్సీ రూపంలో చెల్లించే సందర్భంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఆర్బీఐ అనుమతి తీసుకోవాలి. కానీ ఇక్కడ కూడా ఆర్బీఐ అనుమతి తీసుకోలేదు. దీనివల్ల అదనంగా అంటే బ్రిటన్ పౌండ్స్ రూపంలో చెల్లించినందుకు హెచ్ఎండిఏ పై అదనంగా 8 కోట్ల రూపాయల భారం పడింది. ఇదంతా కూడా ప్రజాధనమే అని చెప్పి కూడా అడ్వకేట్ జనరల్ వాదన వినిపించారు సుదర్శన్ రెడ్డి. అంతేకాకుండా ఈ మొత్తం 10 కోట్లకు పైగా నగదు చెల్లించిన సందర్భంలో ఆర్థిక శాఖ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఎక్కడ కూడా ఆర్థిక శాఖ అనుమతి తీసుకోలేదని కూడా ఆయన చెప్పారు. ఇవే అంశాలు కాకుండా ఎన్నికల కూడా అమల్లో ఉంది. అప్పుడు కూడా ఫార్ములా ఈ ఆపరేషన్స్ హెచ్ఎండిఏ మధ్య ఒప్పందం జరిగింది. అంతేకాకుండా ఎన్నికలు కూడా అమల్లో ఉన్న సందర్భంలో కూడా దానికంటే ముందే ఒప్పందం జరిగే కంటే ముందే ఫార్ములా ఈ ఆపరేషన్స్ కు నగదు బదిలీ జరిగింది. ఎందుకంటే అక్టోబర్ 30, 2023లో నగదు బదిలీ జరగగా అంతకంటే ముందే 2 విడతలుగా కూడా 46 కోట్ల రూపాయలు బదిలీ చేశారు విదేశీ కరెన్సీ రూపంలో హిమాయత్ నగర్ లో ఉన్న ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఖాతా నుంచి. ఈ విధంగా మొత్తం చేయడం కూడా ఎందుకంటే ఒకవేళ ఒప్పందం జరగక ముందే ఈ విధంగా డబ్బులు చెల్లించడంలో ఆంతర్యం ఏమిటని చెప్పి ఆ విషయాలన్నీ కూడా తెలుసుకోవాల్సి ఉంది. ఏసీబీ దర్యాప్తు ప్రాథమిక దశలోనే ఉంది. ప్రస్తుతం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన వెంటనే ఇవన్నీ విషయాలు కూడా తెలియవు. ఒకవేళ కావాలంటే దర్యాప్తు విషయంలో భాగంగా ముందస్తు బెయిల్ అనుమతి తీసుకోవచ్చు, వేరే మార్గాలు ఉన్నాయి. కానీ పిటిషన్ క్వాష్ చేయాలంటూ కేటీఆర్ కోరడం సరైనది కాదని చెప్పి కూడా అడ్వకేట్ జనరల్ వాదన వినిపించారు. ప్రస్తుతం కేవలం ఎఫ్ఐఆర్ మాత్రమే చేశారు. ఎఫ్ఐఆర్ అనేది ప్రాథమిక దశ మాత్రమే. ఇందులో ఎక్కడికి నగదు బదిలీ జరిగింది ప్రధానంగా అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపించినప్పుడు ఫార్ములా ఈ ఆపరేషన్స్ కు 46 కోట్ల రూపాయల బదిలీ జరిగిందని చెప్తున్నారు. 46 కోట్ల రూపాయలు ఫార్ములా ఈ ఆపరేషన్స్ ఖాతా నుంచి ఇంకా ఎక్కడికి వెళ్ళాయి అనేది ప్రధాన అంశం అని ఈ అంశాన్ని తెలుసుకోవాల్సి ఉందని చెప్పి కూడా అన్నారు. ఏస్నెస్టిజన్ ప్రైవేట్ లిమిటెడ్ ఫార్ములా ఈ ఆపరేషన్స్ హెచ్ఎండిఏ మధ్య త్రైపాక్షిక ఒప్పందం జరిగింది. త్రైపాక్షిక ఒప్పందంలో భాగంగా సీజన్ 9 నిర్వహించారు. సీజన్ 10 నిర్వహించే సమయంలో నష్టాలు వచ్చాయని చెప్పి ఏస్నెస్టిజన్ ప్రైవేట్ లిమిటెడ్ తప్పుకోవడంతో దాన్ని వదిలేశారు. కానీ ఒప్పందాన్ని ఉల్లంఘించినందుకు గాను
ఏస్ నెక్స్ట్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ పైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆ సంస్థ ద్వారానే తిరిగి మిగతా 3 సీజన్లు నిర్వహించాల్సి ఉన్నప్పటికీ దాని విషయాన్ని పట్టించుకోకుండా వెంటనే హెచ్ఎండిఏ ప్రమోటర్ గా మారడం ఎందుకు, ఏస్ నెక్స్ట్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్ తరపున హెచ్ఎండిఏ ఎందుకు వకాల్తా పుచ్చుకుంది, ఆ నష్టాలను హెచ్ఎండిఏ ఎందుకు భరించింది అని చెప్పి కూడా ఈ విషయాలన్నింటిని కూడా ఈ అంశాలన్నింటిని కూడా దర్యాప్తులో తేలాల్సి ఉంది. కాబట్టి దర్యాప్తుకు ముందుకు వెళ్లే విధంగా చూడాలి, కేవలం ప్రాథమిక దశలోనే అడ్డుకోవడం తగదని చెప్పి కూడా అడ్వకేట్ జనరల్ వాదన వినిపించారు. పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ తరపున సివి మోహన్ రెడ్డి సీనియర్ న్యాయవాది వాదనలు వినిపించిన సందర్భంలోనూ ఇదే అంశాలను పేర్కొన్నారు. గత విచారణ సందర్భంగా ఆయన ఈ ఫార్ములా ఈ ఆపరేషన్స్ హెచ్ఎండిఏ మధ్య పూర్తిగా నిబంధనల ఉల్లంఘన జరిగాయి, మొత్తం ఈ ఫార్ములా ఈ కార్ల వ్యవహారంలో ప్రతి విషయంలోనూ ప్రతి వ్యవహారంలోనూ నిబంధనల ఉల్లంఘన జరిగిందని చెప్పి కూడా ఆయన వాదించారు. అయితే ఇరువైపుల వాదనలు విన్న కోర్టు గత విచారణ సందర్భంగా తీర్పులు రిజర్వ్ చేసింది. ఈ రోజు తీర్పు వెల్లడించింది. ఈ తీర్పులోనూ ఇదే క్రాష్ పిటిషన్ ను డిస్మిస్ చేస్తున్నట్టు కూడా పేర్కొంది. దీంతో ఏసీబీ దర్యాప్తు సులభంగా అయింది. ప్రస్తుతం ఏసీబీ అధికారులు ఇప్పటికే కేటీఆర్ కు నోటీసులు జారీ చేశారు. 6వ తేదీన జారీ చేసిన నోటీసుల సందర్భంగా కేటీఆర్ విచారణకు హాజరు కాలేదు. 9వ తేదీన విచారణకు హాజరు కమ్మని చెప్పి మరోసారి నోటీసులు కూడా జారీ చేశారు. అయితే ఏసీబీ దూకుడుగా వెళ్లనుంది. ఇప్పటికే హైకోర్టులో ఈ క్వాష్ పిటిషన్ కొట్టేయడంతో వాళ్ళకు మార్గం సుగమమైంది. కాబట్టి ఏసీబీ అధికారులు దూకుడుగా వివరించి దీనికి సంబంధించిన వివరాలను సేకరించే పనిలో ఉన్నారు. ఇప్పటికే ఎఫ్ఐఆర్లు పేర్కొన్న అంశాల ఆధారంగా అవినీతి నిరోధక చట్టంతో పాటు నేరపూరిత కుట్రకు సంబంధించిన ఎఫ్ఐఆర్ సెక్షన్లు పేర్కొన్నారు. కాబట్టి ఈ సెక్షన్ల ప్రకారం ఏసీబీ అధికారులు పూర్తిగా వివరాలు సేకరించనున్నారు. అందులో భాగంగానే ఇప్పటికే కొన్ని సంస్థలకు నోటీసులు కూడా జారీ చేసినట్టు తెలుస్తుంది. అందులో భాగంగా సోదాలు కూడా నిర్వహిస్తున్నారు. ఏస్ నెక్స్ట్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్ గ్రీన్ కో అనే సంస్థకు అనుబంధ సంస్థగా ఉంది. మాతృ సంస్థ అయిన గ్రీన్ కోతో పాటు దానికి అనుబంధంగా ఉన్న సంస్థలన్నిటిపైన కూడా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో గ్రీన్ కోకు పలు అనుబంధ సంస్థలు ఉన్నాయి. ఈ అనుబంధ సంస్థలకు అన్నింటిలో కూడా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. అయితే ఈ త్రైపాక్షిక ఒప్పందం నుంచి ఒక్కసారిగా ఎందుకు వెనక్కి తగ్గాల్సి వచ్చిందన్న దానిపైన ఏసీబీ అధికారులు ప్రధానంగా దృష్టి కేంద్రీకరించారు. సీజన్ 9 నిర్వహణలో ఏస్ నెక్స్ట్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్ ఎంత పెట్టుబడి పెట్టింది, ఎంత నష్టాలు వచ్చాయి, ఎందుకు ఒకసారిగా వెనక్కి తగ్గింది, అయినప్పటికీ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదన్న దానిపైన ఏసీబీ అధికారులు దృష్టి కేంద్రీకరించారు. ఏస్ నెక్స్ట్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్ సంబంధించిన వ్యవహారాలన్నింటినీ, బ్యాంకు లావాదేవీలన్నింటినీ కూడా ఏసీబీ అధికారులు పరిశీలించనున్నారు. అయితే ఈ త్రైపాక్షిక ఒప్పందాన్ని ఉల్లంఘించినప్పటికీ దాని తరఫున హెచ్ఎండిఏ వకాలతో పుచ్చుకొని ఎందుకు డబ్బులు బదిలీ చేసింది, ఫార్ములా ఈ ఆపరేషన్స్ అనే సంస్థకు సంబంధించిన వ్యవహారాన్ని కూడా ప్రధానంగా ఏసీబీ అధికారులు దృష్టి కేంద్రీకరించారు. కాబట్టి దీనిపైన ప్రధానంగా వివరాలను సేకరించి తదుపరి చర్యలు తీసుకోనున్నారు ఏసీబీ అధికారులు. శ్రీకాంత్, ఏసీబీ విచారణ కొనసాగుతోంది. మరోవైపు ఈడీ విచారణకు సంబంధించిన అప్డేట్ ఏమైనా ఉందా? అలాగే తీర్పు ప్రతి చూశాక మాత్రం స్పందిస్తామన్నారు కదా కేటీఆర్ సంబంధించిన న్యాయవాదులు. కేటీఆర్ ఇంటికి చేరుకున్న తర్వాత ఏమైనా అప్డేట్ ఉందా? అయితే ప్రధానంగా ఈడీ అధికారులు కూడా ఏసీబీ అధికారులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ అధికారులు కూడా ఈసీఐఆర్ నమోదు చేశారు. ఈ ఈసీఐఆర్ ఆధారంగా ఇప్పటికే ఈడీ అధికారులు ఈ ఎఫ్ఐఆర్ ఈ ముగ్గురిని కూడా నిందితులుగా చేర్చారు. కేటీఆర్ తో పాటు అప్పటి పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ, సిఈ, బిఎల్ఎన్ రెడ్డిని ముగ్గురు కూడా నిందితుల జాబితాలో చేర్చారు. ఇప్పటికే ముగ్గురు కూడా నోటీసులు జారీ చేశారు. 2వ తేదీ 3వ తేదీ అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి విచారణకు హాజరు కావాల్సి ఉన్నప్పటికీ వాళ్ళకు కొంత గడువు కోరారు. దీంతో వాళ్లకు సమయం కూడా ఇచ్చింది. అయితే కేటీఆర్ కూడా ఈ రోజు విచారణకు హాజరు కావాల్సింది. ఈడీ నోటీసుల ప్రకారం 7వ తేదీన విచారణకు హాజరు కమ్మాలని చెప్పి కూడా ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. కానీ హైకోర్టులో విచారణలో ఉన్నందున తనకు కొంత గడువు కావాలని చెప్పి కూడా కేటీఆర్ ఈమెయిల్ ద్వారా ఈడీ అధికారులకు సమాచారాన్ని చేరవేశారు. దీంతో ఈడీ అధికారులు కూడా దానికి అంగీకరించారు. మరో తేదీ ఇస్తామని చెప్పి కూడా ఈడీ అధికారులు పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం ఈ క్రాష్ పిటిషన్ కి సంబంధించి ఏసీబీ అధికారులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ దానిపైనే ఈడీ కేటీఆర్ క్రాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఏసీబీ అధికారులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ కొట్టేయాలని చెప్పి కూడా కేటీఆర్ క్రాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ క్రాష్ పిటిషన్ ను హైకోర్టు కొట్టేసింది. అయితే ఈడీ అధికారులు మాత్రం నమోదు చేసిన ఈసీఆర్ సంబంధించి కేటీఆర్ ఇప్పటివరకు ఎలాంటి న్యాయపరంగా కూడా ముందుకు వెళ్ళలేదు. అయితే ఈడీ అధికారులు ఇప్పటికే నమోదు చేసిన ఈసీఐఆర్ లో భాగంగా ఇప్పటికే నోటీసులు ఇదివరకే జారీ చేశారు. మరోసారి నోటీసులు జారీ చేస్తామని చెప్పారు. కాబట్టి ఈడీ అధికారుల విచారణకు సంబంధించి దానికి సంబంధించి కేటీఆర్ తీసుకునే నిర్ణయం వెలువడాల్సి ఉంది.
మరోవైపు ఏసీబీ అధికారులు అయితే దూకుడుగా వెళ్తున్నారు. ఈడీ అధికారులు కూడా ఇప్పటికే నోటీసులు జారీ చేసిన ప్రకారం బిఎల్ఎన్ రెడ్డి హెచ్ఎండిఏ సిఈగా ఉన్నారు. అరవింద్ కుమార్ అప్పటి పురపాలక శాఖ కార్యదర్శిగా ఉన్నారు. వాళ్ళకు మరో తేదీలు కూడా నిర్ణయించి వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళు కూడా విచారణకు వస్తే ఆ తర్వాత కేటీఆర్ కూడా మరో తేదీ ఇచ్చి వాళ్ళను కూడా విచారణకు పిలిపించి వాళ్ళు ఇచ్చే సమాచారం ఆధారంగా మనీ లాండరింగ్ జరిగిందా లేదా అనే దానిపైన ప్రధానంగా దృష్టి కేంద్రీకరించనున్నారు. ఎందుకంటే బ్రిటన్ పౌండ్స్ రూపంలో ఫార్ములా ఈ ఆపరేషన్స్ కు హైదరాబాద్ లోని హిమాయత్ నగర్ లో ఉన్న ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నుంచి దాదాపు 46 కోట్ల రూపాయల బదిలీ జరిగిందనేది కూడా ఏసీబీ ఎఫ్ఐఆర్ లో పేర్కొంది. దాన్నే ఏసీఐఆర్ కూడా ఆధారంగా తీసుకుంది. కాబట్టి దానికి సంబంధించిన పూర్తి వివరాలు సేకరించే అవకాశం ఉంది. ఎందుకంటే మనీ లాండరింగ్ జరిగితే కనుక ఏ విధంగా జరిగింది దానికి సంబంధించిన ప్రధానంగా ఈడీ అధికారులు దర్యాప్తు చేసే క్రమంలో ఎప్పుడు కూడా బ్యాంకు ఖాతాల పైన వాళ్ళ ప్రధానంగా దృష్టి అంతా కూడా ఉంటుంది. ఎందుకంటే నగదు లావాదేవీల పైన ఈడీ అధికారులు దృష్టి కేంద్రీకరిస్తారు. నగదు లావాదేవీలు జరిగాయనే విషయం బ్యాంకు ఖాతాల ద్వారా ఉంటుంది. కాబట్టి ఇప్పటికే ఈడీ అధికారులు కానీ అక్కడ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ తో పాటు హెచ్ఎండిఏ సాధారణ ఖాతాకు సంబంధించిన బ్యాంక్ ఖాతాను పూర్తిగా పరిశీలించిన తర్వాత ఎక్కడెక్కడ నిబంధనల ఉల్లంఘన జరిగింది, మనీ లాండరింగ్ ఏమైనా జరిగిందా అనే కోణంలో కూడా ఈడీ అధికారులు దర్యాప్తు నిర్వహించనున్నారు. శర్మ, కేటీఆర్ ముందస్తు బెయిల్ కు సంబంధించి ఏమైనా అప్డేట్ ఉందా? అలాగే తక్షణం ఏమైనా అరెస్ట్ చేసే అవకాశం ఉందా? అయితే ఏసీబీ అధికారులు అయితే ఇప్పటికే దూకుడుగా వెళ్తున్నారు. ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. విచారణకు హాజరు కాకపోతే మరోసారి 9వ తేదీన కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ లో దర్యాప్తుకు సహకరించాలని చెప్పి కూడా కోర్టు గత సందర్భంలో తెలిపింది. కానీ అరెస్ట్ చేయరాదంటూ కోర్టు మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. అవి తీర్పు వెలువరించే వరకు కూడా అమల్లో ఉంటాయని చెప్పి కూడా చెప్పింది. ఈ రోజు తీర్పు వెలువరించారు. అరెస్ట్ చేయరాదంటూ ఉన్న మధ్యంతర ఉత్తర్వులు కూడా ముగిశాయి. ఇప్పటికి 9వ తేదీన విచారణకు హాజరు కమ్మని చెప్పి ఏసీబీ అధికారులు నోటీసులు జారీ చేశారు. అంతకంటే ముందే కేటీఆర్ కు నోటీసులు జారీ చేయడం, కొన్ని ఖాతాలకు సంబంధించిన వివరాలు కానీ హెచ్ఎండిఏకి సంబంధించి ప్రత్యుత్తరాలు, త్రైపాక్షిక ఒప్పందం దానికి సంబంధించిన పూర్తి సమాచారం ఇక్కడికే. ముందస్తు బెయిల్ సంబంధించి అంటే హైకోర్టులో ముందస్తు బెయిల్ చేసుకోవచ్చు, మరో విధంగా ప్రయత్నించవచ్చు అన్న వాదనలకు సంబంధించి ఏమైనా ఉందా మీ దగ్గర అప్డేట్? ఇటు నందినగర్ దగ్గర పరిస్థితి ఎలా ఉందనేది మనం తెలుసుకుందాం. మీ దగ్గర ఏమైనా అప్డేట్ ఉంటే చెప్పండి. తీర్పు వెలువరించిన క్రమంలో కేటీఆర్ తరపు న్యాయవాదులకే అంశాన్ని కోరారు. మరో రోజు 10 రోజుల పాటు పొడిగించాలని చెప్పి కూడా కోర్టును కోరినప్పటికీ న్యాయమూర్తి దీన్ని తిరస్కరించారు. అయితే ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయడమా లేకపోతే సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనను చేయాలన్నట్టు కూడా తెలుస్తుంది శర్మ. దానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది శర్మ. ధన్యవాదాలు శ్రీకాంత్. విచారణకు వస్తున్నారా ఏసీబీ నుంచి? కేటీఆర్ న్యాయవాదుల టీం నుంచి ఏమైనా అప్డేట్ ఉందా? కేటీఆర్ నందినగర్ లో నివాసంలో ఉన్నారు. ఇవాళ ఉదయం నుంచే ఆయన ఇక్కడ ఉన్నారు. ఆయనతో పాటు మాజీ మంత్రులు, అందరూ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలు ఉన్నారు. పార్టీ నేతలతో కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఫార్ములా ఈ కేసుతో పాటు హైకోర్టు తీర్పు పరిణామాల నేపథ్యాలపై కేటీఆర్ నేతలతో చర్చించారు. వారికి ఒక రకంగా దిశానిర్దేశం కూడా చేసినట్టు చెప్పుకోవచ్చు. ఫార్ములా ఈ కేసుకు సంబంధించి తాను మొదటి నుంచి చెప్తున్నట్లే ₹1 కూడా ఇందులో అవినీతి జరగలేదు, ఏమాత్రం తప్పిదాలు జరగలేదు, కేవలం రాష్ట్ర ప్రయోజనాల ఉద్దేశాన్ని తాను నిర్ణయం తీసుకున్నారు, రాష్ట్రానికి మంచి చేయాలని ఉద్దేశించి చేశాను తప్ప మరొకటి లేదు అని కేటీఆర్ మరొక స్పష్టం చేశారు. ఎక్కడా కూడా రూపాయి అవినీతి జరగలేదు, రూపాయి లబ్ధి పొందిన దాఖలాలు లేవు. ఎలక్టోరల్ బాండ్ల విషయంలో కూడా చూస్తున్న గ్రీన్కో కంపెనీ అన్ని పార్టీలకు ఇచ్చినట్లే మన బీఆర్ఎస్ కూడా 2022లో ఎలక్టోరల్ బాండ్లు ఇచ్చింది తప్ప ఇక్కడ ఎటువంటి ప్రయోజనం, అనుచిత లబ్ధి లాంటివి లేవు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా తనను బదనాం చేసే ఉద్దేశంతో ఈ కేసు పెట్టింది. ఎందరి దాకైనా వెళ్ళాలి, ఎదుర్కోవాలని కూడా కేటీఆర్ నేతలకు దిశానిర్దేశం చేశారు. దీనికి సంబంధించి హైకోర్టు క్వాష్ పిటిషన్ తిరస్కరించిన నేపథ్యంలో సుప్రీంకోర్టు కూడా వెళ్దామని కూడా కేటీఆర్ చెప్పారు. ఇదే సందర్భంలో నేతలకు దిశానిర్దేశం చేశారు. బీఆర్ఎస్ పక్షాన ప్రజల కోసం పోరాడండి, ప్రజల సమస్యలపై పోరాడండి, ఎటువంటి పరిణామాలు తలెత్తినా కూడా ఎదుర్కొందాము, ప్రజల కోసమే ఉన్నాము, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలు కోసం పార్టీ నేతలందరూ కూడా కృషి చేయాలని కృషి చేయాలని కేటీఆర్ నేతలకు చెప్పారు. ఈ సందర్భంలో కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా కేటీఆర్ చేసిన తెలిసింది. తాను ₹1 కూడా అవినీతి చేయలేదు, అవినీతి చేసినట్లు తాను నిరూపించిన, తాను తప్పు చేసిన నిరూపించిన, అవసరమైతే ఉరిశిక్షకు కూడా సిద్ధమంటూ కేటీఆర్ ఘాటుగానే నేతలతో తీవ్ర వ్యాఖ్యలు చేసినట్లు కూడా సమాచారం. మొత్తంగా చూసుకుంటే ప్రస్తుతం న్యాయవాదులు కూడా కేటీఆర్ నివాసానికి చేరుకున్నారు. సీనియర్ న్యాయవాది గండ్రమోహన్ రావు, బీఆర్ఎస్ లీగల్ సెల్ కన్వీనర్ సోమ భరత్ కుమార్ తో పాటు ఇతర న్యాయవాదులు కూడా కేటీఆర్ నివాసానికి చేరుకున్నారు. వారంతా కూడా ఇందుకు సంబంధించిన న్యాయపరమైన అంశాలపై చర్చిస్తున్నారు ప్రస్తుతం. అయితే ఇప్పటికీ
హైకోర్టు క్వాష్ పిటిషన్ తిరస్కరించిన కాపీ ప్రతి ఇంకా వీరికి చేరలేదు. తీర్పు ప్రతి వచ్చిన తర్వాత తదుపరి చర్య ఉంటుందని న్యాయవాదులు తదుపరి చర్య ఉంటుందని న్యాయవాదులు చెప్పారు. తీర్పు ప్రతి అందిన తర్వాత దీనికి సంబంధించిన చర్య తీసుకుంటామన్నారు. ఇప్పుడు తీర్పు నేపథ్యంలో పర్యవసానాలు ఎలా ఉంటాయి, తదుపరి ఏం చేయాలి, ఎటువంటి చర్యలు తీసుకోవాలి, న్యాయపరంగా ఎట్లా ముందుకెళ్లాలన్న అంశంపై సమాలోచన జరుపుతున్నారు. అటు ఏసీబీ ఈడీ ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. ఈడీకి సంబంధించి తేదీని కూడా ఇవ్వాల్సి ఉంది. ఏసీబీ ముందు 9వ తేదీన హాజరు కావాల్సింది. అవసరమైతే ఏసీబీ ముందే పిలవచ్చని ఒక ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే విచారణను ఎలా ఎదుర్కోవాలి, అటు న్యాయపరంగా ఎలా వెళ్ళాలి, ఇదే సందర్భంలో పార్టీ పరంగా ఎటువంటి కార్యాచరణ తీసుకోవాలి, పార్టీ నేతలు ఎలా ముందుకెళ్లాలన్న విషయమై కూడా కేటీఆర్ నేతలకు దిశానిర్దేశం చేస్తారు. ఇందుకు సంబంధించిన సమాలోచనలు కొనసాగుతున్నాయి. రఘువర్ధన్, గవర్నర్ నుంచి కూడా తక్షణం అరెస్టుకు అనుమతి ఉన్న వేళ తక్షణం అరెస్ట్ చేసే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా రఘువర్ధన్? అవినీతి నిరోధక శాఖ ఇందుకు సంబంధించి ఇప్పటికే అవసరమైన రాష్ట్ర ప్రభుత్వంతో పాటు అవినీతి నిరోధక శాఖ అవసరమైన ప్రక్రియనంతా పూర్తి చేసింది. ఏసీబీ ఎఫ్ఐఆర్ లోనే కేటీఆర్ ను మొదటి ముద్దాయిగా చేర్చిన నేపథ్యంలో ఏసీబీ అనుకుంటే ఎటువంటి చర్య తీసుకోవచ్చు. అయితే కేటీఆర్ ఇప్పుడు నిన్నటి వరకు క్వాష్ పిటిషన్ వెళ్లారు. ఏసీబీ ఎఫ్ఐఆర్ తప్పు, ఏసీబీ నమోదు చేసిన సెక్షన్లు తనకు వర్తించవు, అందులోని సెక్షన్లన్నీ తప్పు, ₹1 కూడా అవినీతి జరగనప్పుడు అవినీతి ఎక్కడ ఉంటుంది అన్న ప్రశ్నిస్తూ కోర్టుకు వెళ్లారు. క్వాష్ పిటిషన్ ఉంది, అరెస్ట్ చేయవద్దని స్టే కూడా ఇప్పటి వరకు ఉన్నది. తీర్పు రిజర్వ్ చేసిన నేపథ్యంలో ఇవాళ ఉదయం తీర్పు కూడా ఇచ్చి కేటీఆర్ విజ్ఞతని తోసిపుచ్చిన నేపథ్యంలో ఏసీబీకి పూర్తి స్వేచ్ఛ లభించిందని చెప్పుకోవచ్చు. ఏసీబీ అవసరమైన త్వరిత చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఇప్పుడు మనకున్న సమాచారం మేరకు గ్రీన్కో కంపెనీకి సంబంధించిన సోదాలు కూడా జరుగుతున్నాయి. అక్కడ ఏమైనా సాక్ష్యాలు దొరికినా ఏసీబీ వద్ద ఇప్పటికే ఉన్న సమాచారం సాక్ష్యాల ఆధారంగా ఏసీబీ ఎటువంటి చర్యకైనా తీసుకోవచ్చు. బీఆర్ఎస్ కూడా ఇందుకు సంబంధించి గతంలోనే పూర్తి స్థాయిలో సిద్ధంగానే ఉన్నట్లు చెప్పుకోవచ్చు. నేతలు కావచ్చు, స్వయంగా కేటీఆర్ కూడా తనను అరెస్ట్ చేస్తే జైలుకి వెళ్లి వస్తానని కూడా వ్యాఖ్యానించిన సందర్భం కూడా ఉంది. నేతలు టీఆర్ఎస్ శ్రేణిలో ఒక ఆందోళన కనిపిస్తుంది. కేటీఆర్ కి సంబంధించి క్వాష్ పిటిషన్ తోసిపుచ్చిన నేపథ్యంలో ఎప్పుడు ఏం జరుగుతుందన్న ఆందోళన మొత్తం పార్టీలో నెలకొంది. శర్మ, ధన్యవాదాలు రఘువర్ధన్.